నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 10కి పైగా అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంకు ఆమోదం తెలపడంతో పాటు నూతన బార్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో కూటమి నేతలు సుఖవాస శ్రీనివాసరావు, ఆలహరి, రుస్తుం బాబు, ఇతర నాయకులు పాల్గొని ఎమ్మెల్యే గల్లా మాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సుఖవాస శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతిరోజు ఒక సామాన్య కార్యకర్తగా స్కూటీ మీద తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపుతున్నారని కొనియాడారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే ఎమ్మెల్యే గల్లా మాధవి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప్పతల సాంబశివరావు, తన్నీరు కృష్ణ, రాళ్లబండ రామరాజు, షేక్ ఇంతియాజ్, చిన్నబాజీ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజున మా శాసనసభ్యురాలు గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుడు ఆమెకి మరింత ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా కార్యకర్తల అండదండలు ఎప్పుడు ఉండేటట్టుగా ఉండు, ఆమె కూడా కార్యకర్తలకు అండదండలు అందిస్తా మరి నియోజకవర్గంలో ఆమె ఇలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క కార్యకర్తల యొక్క మన్ననలను పొందుతూ మరి రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని, గల్లా మాధవ్ గారికి ముందు, గల్లా మాధవ్ గారి తర్వాత అనే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఎవరికైతే అర్హులైనటువంటి ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అన్నిటి కూడా రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆమెకి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఉన్నాయి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని గల్లా మాధవ్ గారికి ప్రజల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు మెండుకోవాలని చెప్పి కోరుకుంటూ కూటమి ప్రభుత్వం తరపున ప్రత్యేకించి జనసేన పార్టీ తరపున మరొకసారి గల్లా మాధవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నల్లబర్లి పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య ధ్వజమెత్తారు. చుట్టుకుంట సెంటర్లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రైతు, కౌలు రైతు సంఘం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు మాట్లాడుతూ, రైతుల వద్ద ఉన్న పొగాకు చివరి కాడ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. క్వింటాకు 12,000కు తగ్గకుండా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కంచుమటి అజయ్, కొల్ల రాజమోహన్, వై రాధాకృష్ణమూర్తి, హరిబాబు, కె రంగారెడ్డి, శంకరయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పొగాకంతా కూడా రంగు మారిపోతుంది, పొగాకంతా కూడా తడిచిపోతుంది, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వం ప్రైవేటు కంపెనీల చేత కొనిపించాలా, 12,000కు తక్కువ కాకుండా కొనాలా, 6,000 అని చెప్పి తక్కువ అనేది తిప్పి పంపకూడదు, పొగాకుని తిప్పి పంపకూడదు. మొత్తం పొగాకుని ప్రభుత్వం కానీ కంపెనీల చేత కానీ కొనిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు అన్నదాన సమాజంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేతలు కొమ్మినేని కోటేశ్వరరావు, ఎలుక వీరాంజనేయులు, గడ్డం భద్రయ్య తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా గల్లా మాధవి విశేష కృషి చేస్తున్నారని, ప్రజాసేవలో ఆమె ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు. ఫ్యామిలీ మన కుటుంబ సభ్యులందరికీ పార్టీ తరఫున నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం కొరకు నన్ను ఇక్కడికి ఇచ్చేసిన దానికి మేడం గారికి మరీ మిక్కిలిగా మనకి పశ్చిమ నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో ఇంతవరకు నేను 30 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ చూస్తూ ఉంటే ఇంత మెజార్టీతో గెలిపించిన దాఖలాలు లేవు. అట్లానే మేడం గారు కూడా కంటిన్యూషన్గా అంత ముందు వాళ్ళకి భిన్నంగా నేను దరిదాపులు 15-20 సంవత్సరాలు అవుతుంది ఇట్లా రోడ్లు వేయటం కానీ, టౌన్లో డెవలప్మెంట్ కానీ డైనమిక్ లీడర్గా ఇదవుతూ ఉన్నారు. కాబట్టి ఇట్లా ముఖ్యమైన జన్మదినం శుభాకాంక్షలు అందరూ తెలుపుకోవాలి, అట్లనే మేము తెలియపరుస్తూ ఉన్నాం. దీనికి ఇంకా ముందరగా మేడం గారు తోడ్పాటుతో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చాలా డెవలప్ అవ్వాలని చెప్పి 50,000 మెజారిటీతో పాటు
అంతకు తగ్గట్టుగా కూడా ఎక్కువగా శ్రమించి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రతిరోజు ఎక్కడో కూడా అలుపెరగకుండా నిర్విరామంగా తిరుగుతూ ఉండి ఎవరు ఏ పని అడిగినా కానీ చేయటానికి నేనున్నాను, మీరు రండి, చెప్పండి నాకు విషయాలు, ఈ కార్యం ఏదైనా సరే నేను చేతనైనంత మట్టికి సాధ్యమైనంత మట్టికి వాటిని నెరవేరుస్తానని చెప్పి ప్రతిరోజు చెప్తా ఉన్నారు కార్యకర్తలందరికీ. ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి, చుండూరు దళిత మృతువీరుల వర్ధంతిని భీమసేన సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. లాడ్జీ సెంటర్లో గద్దర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ప్రజా సంఘాలు నివాళులర్పించాయి. 34 ఏళ్ల క్రితం జరిగిన చుండూరు ఘటనలో దోషులకు సరైన శిక్షలు పడకపోవడం దురదృష్టకరమని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, సాంబశివరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవకి, విప్లవోద్యమానికి, అట్లని సమాజ మార్పుకి అవిరాళంగా కృషి చేసిన మహానుభావుడు. ఆయన పేరు మీద ఈ రోజున తెలంగాణలో మరి గద్దర్ అవార్డులు కూడా ప్రదానం చేస్తున్నారంటే ఆయన యొక్క గొప్పతనాన్ని పాలక వర్గాలు, అట్లా దళిత వర్గాలు, విప్లవ ప్రజలే కాదు పాలక వర్గాలు కూడా ఈరోజు గుర్తించిన పరిస్థితి ఉంది. అలాంటి మహానుభావు యొక్క ఈ రెండవ వర్ధంతి సందర్భంగా దళిత ప్రజా సంఘాలన్నీ కూడా వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా వాళ్ళకి మరొకసారి జోహార్లు తెలియజేస్తున్నాం. నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో నిద్దుర లేపిందే గద్దారన్నని పాట. ఈరోజు గద్దారన్న మరణించి 2 సంవత్సరాలైనా ఆయన పాట ఈ సమాజంలో సగౌరవంగా తలెత్తుకొని తిరుగుతుంది. ఈ సమాజంలో సమస్య ఉన్నంత వరకు గద్దరన్న పాట సజీవం. ప్రజా పాటకి మరణం లేదు, గద్దరన్నకు మరణం లేదు. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ ఆధ్యాత్మిక రహస్యం తెలిపే కార్యక్రమం దేవాపురం 5వ లైన్లోని సీతారామాంజనేయ కమ్యూనిటీ హాల్లో జరగనుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ పండుగ ఆధ్యాత్మిక రహస్యం జరుపుకునే విధానం గురించి శ్రీ సీతారామాంజనేయ కమ్యూనిటీ హాల్లో వివరించడం జరుగుతోందని బ్రహ్మకుమారి ఉమా రాజేశ్వరి వెల్లడించారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అనంతరం సాయంత్రం 7:30 నుండి దేవాపురంలోని బ్రహ్మకుమారీస్ ఆశ్రమం నందు రాఖీ పండుగ జరుపుకుంటామని చెప్పారు. శనివారం నాడు రక్షాబంధన పర్వదిన సందర్భంగా సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల వరకు స్థానికంగా ఉన్నటువంటి దేవాపురం 5వ లైన్లో సీతారామాంజనేయ కమ్యూనిటీ హాల్ నందు రక్షాబంధన ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియజేస్తూ రాఖీ కట్టడం జరుగుతుంది. అసలు రక్షాబంధనం అంటే ఏమిటి, రాఖీ ఎవరికి కట్టడం జరుగుతుంది, కేవలం సోదరులకు సంబంధించినటువంటిదేనా, ఇది ఎలాంటి వారు కట్టుకోగలుగుతారు, దీంతో ఎలాంటి రక్షణ మనకి ఈ రోజున అవసరం, ప్రతి ఒక్కరికి కూడా ఏ బంధనంలో స్వయాన్ని మనం బంధించుకోవాలి అనేటువంటి అంశాలతో కూడినటువంటి రక్షాబంధన ఆధ్యాత్మిక పర్వదినం యొక్క రహస్యాన్ని తెలియజేస్తూ మల్లాది కైలాస్నాథ్చే శ్రీకృష్ణ తత్వంపై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం అన్నమయ్య కళావేదికలో జరిగింది. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళా వేదికలో జరిగిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని చైర్మన్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ భగవానుని జననం, కంసుని వధ గురించి మల్లాది కైలాస్నాథ్ శ్రవణానందకరంగా వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆకాశము అంటే పంచభూతాలకు మూలమైనటువంటిది, పంచభూతాలకు ప్రారంభమైనటువంటిది, పంచభూతాల్లో మొదటిది. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అభ్య పృథివీ, పృథివ్యాం ఓషధయః, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుషః అంటారు ఉపనిషత్తుల్లో. ఆకాశాత్ వాయు, ఆకాశము నుండి వాయు, వాయోరగ్ని, వాయు నుండి అగ్ని, అగ్నేరాపః, అగ్ని నుండి జలము, అభ్య పృథివీ, అక్కడి నుంచి పృథివీ భూమి ఏర్పడింది. అంటే ఏంటి, ఈ పంచభూతాలకు మూలమైనటువంటిది ఆకాశం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.